ఇగో సమస్యల ఊబిలో మదర్ డైరీ మనం గతంలోనే తీవ్ర విమర్శలు చేసినాం. మదర్ డైరీని అమ్ముతున్నాడు మదర్ డైరీ చైర్మన్. ఇప్పటిదాకా పనిచేసినటువంటి మదర్ డైరీ చైర్మన్లు ఎవరు కూడా మదర్ డైరీని అమ్మాలనే ప్రయత్నం చేయలేదు, ఏ పార్టీలో ఉన్నా. కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మదర్ డైరీ చైర్మన్ ఎవరైతే మధుసూదన్ రెడ్డి ఉన్నాడో ఆయనే అప్పనంగా ఈ రాష్ట్రానికి ఈ మదర్ డైరీకి సంబంధించినటువంటి ఆస్తుల్ని అమ్మేసి కొన్ని అప్పులు తీర్చి కొన్ని తన జేబులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి జనం టీవీ ముఖంగా మనం తీవ్ర విమర్శలు చేసినాం, తీవ్రంగా మందలించే ప్రయత్నం చేసినాం. కానీ అది కూడా మారలేదు. తీర్మానం కూడా చేసినట్ట 30 ఎకరాల భూమిని మదర్ డైరీ చైర్మన్కి సంబంధించినటువంటి 30 ఎకరాల భూమిని అప్పనంగా అమ్మేయడానికి మదర్ డైరీ చైర్మన్ తీర్మానం కూడా చేసిండంట. నేను గతంలో కూడా చెప్పిన, తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ ఉండే, కేసీఆర్ పరిపాలించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అప్పుల్లోకి పోయింది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పుల్లోకి పోయిందని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను అమ్మేసిండు. ఏమన్నా అమ్మలే కదా. అనే తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి అనేటువంటిది ప్రయత్నం చేస్తున్నాడు. కలెక్టర్ ఆఫీసులు అమ్మలేదు, బస్టాండ్లు అమ్మలేదు, సచివాలయాన్ని అమ్మలేదు, అసెంబ్లీని అమ్మలేదు, హైకోర్టును అమ్మలేదు, ఏం అమ్మలే కదా. అంటే ఉన్న దాంట్లో ఎట్లా సరిదిద్దాలి, అమ్మకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ఎట్లా పంపించాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. మరి మీ పార్టీ ముఖ్యమంత్రి కదా, ఆయన నుంచి చూసి నేర్చుకోవచ్చు కదా. మదర్ డైరీ చైర్మన్ అమ్మడమే ఒకటే పరిష్కారమా? వస్తేనే అమ్ముతుండు, మళ్ళీ ఇంకేం గెలవడు. ఆయన వార్డు మెంబర్ కూడా గెలవడు. మధుసూదన్ రెడ్డి చైర్మన్, మదర్ డైరీ చైర్మన్, మళ్ళీ వార్డు మెంబర్ కూడా గెలవడు. ఏదో కాంగ్రెస్ పార్టీ కరుణించి ఆ ఎమ్మెల్యే ఆ ప్రభుత్వ వైపు కరుణించి ఆయనకు ఇచ్చిర్రు. అది కూడా అమ్ముతా అంటే అట్లా ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఏంది, రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మాలి, అప్పులలో ఉన్నప్పుడు అమ్ముకోవాలన్నట్టు. సంసారంలో అప్పులైతే ఇల్లు అమ్మాలి, ఇంకేమన్నా అమ్మాలి, అట్లా ఈయన చూస్తున్నట్టు. ఆయన సొంత ఆస్తి అయితే తెలుస్తుంది. ఆయన సంసారం చేస్తున్నప్పుడు ఆయన అప్పులు అయితే ఆయన ఇల్లుని అమ్మేసిండా, ఆయన భూములు అమ్మేసిండా? అమ్మలే కదా, మెల్లమెల్ల తీర్చుకుంటూ వస్తున్నారు. ఇది కూడా అమ్మాల్సిన అవసరం లేదు. సమస్యల ఊబిలో మదర్ డైరీ భూముల అమ్మకానికి రంగం సిద్ధం. 35 కోట్ల అప్పుకు ఏటా 4 కోట్ల వడ్డీ. నిర్వహణల లోపంతో పూర్వవైభవం కోల్పోయిన సంస్థ ఆస్తుల అమ్మకానికి పాలకవర్గం నిర్ణయం చేసిందట. పాలకవర్గం ఎవరు? బలవంతంగా అక్కడ ఉండేటువంటి సభ్యులతోటి సంతకాలు పెట్టించిండు. ఆ ఎజెండా మీద, ఆ మినిట్స్ బుక్ మీద సంతకాలు పెట్టించిండు. ఎవరు? మదర్ డైరీ చైర్మనే. అమ్ముదామని, అమ్మి మంచిగా సంపాదించుకుందామని. ఏం చెప్తున్నా మరి? ఇగో నవ తెలంగాణ పేపర్ రాసింది. ఇది నల్గొండ రంగారెడ్డి నార్మల్ డైరీ 60 కోట్ల అప్పులో ఉంది. దాని నుంచి బయటపడాలంటే సంస్థకు చెందిన 30 ఎకరాల భూములు అమ్మాలని తీర్మానం చేశాం. రైతులకు 20 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. బ్యాంకులో 35 కోట్ల అప్పు ఉంది. డైరీ చక్కదిద్దడానికి తప్పనిసరి పరిస్థితుల్లో భూములు వేలం చేపడుతున్నాం. అది మదర్ డైరీ చైర్మన్ ఇచ్చినటువంటి వివరణ. ఇది మంచిగానే ఉందా? ఒకసారి ఆ మదర్ డైరీ చైర్మన్ చేసినటువంటి విధానం బాగుందా? అప్పుల్లో ఉన్న సంస్థలను అమ్మాలా? ఆర్టీసీ కూడా చాలా అప్పుల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి ఆర్టీసీ అప్పుల్లో ఉంది. కానీ ఆర్టీసీ ఎవరైతే ఎండీగా ఉండో సజ్జనార్ రోజుకొక విధానం తీసుకొచ్చి అప్పుల్లో ఉన్న టీఎస్ఆర్టీసీని, టీజీఆర్టీసీని మళ్ళీ లాభాల్లోకి ఎట్లా తీసుకురావాలని ఆయన సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నాడు. సక్సెస్ అవుతున్నాడు సజ్జనార్. రేవంత్ రెడ్డి కూడా సక్సెస్ అవుతున్నట్టే. అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అటో ఇటో గుందుకొచ్చి బాగా ప్రయత్నం చేస్తున్నాడు. మరి అప్పుల్లో ఉన్నటువంటి మదర్ డైరీ చైర్మన్ను మీరు ఎట్లా అమ్ముతారు? మీ ఇల్లు అయితే మీరు ఇట్లే అమ్ముదురా? మీకు సంబంధించినటువంటి మీ భూములు అయితే ఇట్లే అమ్ముదురా? మీకు శాత కాకపోతే దిగిపోరని చెప్పినాం మేము. మీరు మదర్ డైరీ చైర్మన్గా పనికిరారు. మీరు నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. నిర్ణయాలు తీసుకున్నటువంటి శక్తి మందగించిపోయింది. మీకు మీ ఏజ్ బారైపోయింది, ఏజ్ మీద పడ్డది. మీరు నడపలేరు, దాన్ని నడపలేరు. మీరు ఆ ట్రైన్ను దాన్ని నడపలేరు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా చాలా చెత్తగా ఉన్నాయి. ప్రజలను ఇబ్బంది పెట్టడానికే ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పాడి రైతులను ఇబ్బంది పెట్టడానికే ఉన్నాయి. ఇవాళ అప్పులైన 30 ఎకరాలు అమ్ముతున్నావు, రేపు ఉన్న భూములన్నీ కూడా అమ్ముతావు.
కాబట్టి మీకు శాత కాకపోతే మదర్ డైరీ చైర్మన్కి పదవికి రాజీనామా చేసి మీరు పోతే ఇంకో మంచి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి నిజాయితీ గల నిబద్ధత గల ధైర్యం ఉన్నటువంటి రైతులకు భరోసా కల్పించేటువంటి ఒక మంచి నాయకుడు వస్తారు. మీరు దయచేసి రాజీనామా చేసి ఇంట్లో పడుకోండి, ఏం అమ్మకుర్రి. మనం చెప్పొచ్చు ఇక్కడ. ఇగో మాటూరి బాలరాజ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అని చెప్తున్నాడు. ఏమంటుండు? పాల రైతులకు మదర్ డైరీ 6 బిల్లులు, విజయ డైరీకి 2 బిల్లుల చొప్పున పెండింగ్లో ఉన్నాయి. మదర్ డైరీ పరిధిలోనే ఈ పాల రైతులకు సుమారు 25 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. సంస్థ 30 కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిందని, గట్టెక్కాలంటే ఆస్తులను అమ్మాలని డైరీ చైర్మన్ ప్రకటించడం సరైంది కాదు. 60 కోట్ల బకాయిలు పడింది. మదర్ డైరీ, విజయ డైరీ నుంచి సుమారు 85 కోట్ల పాల బిల్లులు రైతులకు చెల్లించాల్సి ఉంది. వాటిని వెంటనే రైతుల ఖాతాలో వేయాలి. మదర్ డైరీ సంస్థ ఆస్తులను అమ్మొద్దు. ప్రభుత్వ గ్రాంట్స్ ఇచ్చి ఆదుకోవాలి. పలు ప్రైవేట్ సంస్థలు అతి తక్కువ ధరకు రైతుల నుంచి పాలు సేకరించి నష్టం కలిగిస్తున్నాయి. ప్రైవేట్ సంస్థలు రైతుల నుంచి వెళ్ళి అతి తక్కువ పాలను సేకరించడం వల్ల మదర్ డైరీకి నష్టం జరుగుతుంది. మదర్ డైరీకి రావాల్సినటువంటి పాలన్నీ కూడా లక్షల లీటర్లు ప్రైవేట్ సంస్థలు తీసుకుపోతున్నాయి. దాన్ని అరికట్టాలి కదా, ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవాలి కదా. ఒక్కనాడన్నా ముఖం పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పోయి మాకు గ్రాండ్గా మదర్ డైరీకి ఇట్లా అప్పులో ఉంది, ఏం నిర్ణయం తీసుకుంటారో తీసుకొని హెల్ప్ చేయరు సార్ మదర్ డైరీకి అని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర పోయి ఏమన్నా ముఖం పెట్టుకొని పోయినావా? పోలే కదా. ఈడ కూర్చొని అమ్ముతా అని చెప్తున్నాడు. ఆ మంత్రి దగ్గరికి లేకపోతే ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ఆ బాధ చెప్తే ఎన్నో కోట్లు ఇస్తే ఉపయోగం ఉంటుంది. లేకపోతే ఆ పాలను ప్రైవేట్ ఏజెన్సీలు కొనకుండా ఒక నిర్ణయం తీసుకొని మదర్ డైరీకే పోయాలని చెప్పేసి రైతులను చైతన్యం చేస్తే ఉపయోగం ఉంటుంది. అమ్మడం ఒకటే పరిష్కారమా? నిన్ను కూడా అమ్ముతారు వచ్చేసారి జనాలు.